நல்ல காரம் கொட்டி போயிடுச்சு. எங்கே போயிடுச்சுடி? இங்க பாரு, மூஞ்சி பாரு, மூஞ்சி. కులు మనాలిలో ఇరుక్రియా రెండు సంవత్సరముల నుండి నీ కోసం వెతుకుతూనే ఉన్నావు. మొన్న టీవీలో ప్రోగ్రాం 100 తిరిగింది. నీ అంగీ సన్నాసిదా నువ్వు? సన్నాసివా? మాట్లాడే సన్నాసి వైశాలి వందాచ్చా కడచాచ్చా తిరిగొచ్చిందా? కడిచాచ్చుదా? కడిచిచ్చంటే అన్నా దొరికిందా అని. వైశాలి కడిచచ్చే, వైశాలి కడిచచ్చే. వైశాలి నీకు వైశాలి ఎవరు తెలుసా? వైశాలి తెలుసోలేదు అన్నది మ్యాటర్ ఇల్లే. నీ హ్యాపీ ఇల్లే అది పోదుమండే. వాళ్ళైతే నన్ను గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళు వచ్చింది మాత్రం అమ్మాయి కోసమే. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారో తెలియాలి, ప్లస్ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను తూలిపెట్టి వెళ్తున్నాను నాన్న. వద్దురా నాన్న, వద్దురా. వాళ్ళని చూస్తే తప్పేస్తారా? వాళ్ళు నీకోసం వెతుకుతున్నారా? ప్లీజ్ నా మాట వినరా, నా మాట వినరా నాన్న. బాలా, ఇదే ఇల్లు. నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేసుకురారా. సరే, నువ్వు మాత్రం కారు దిగు. ఓ సిగరెట్. నువ్వేంటి ఈ ఏరియాకి వచ్చావు? వాళ్ళు నేను ఇక్కడ చూసారంటే చంపేస్తారు. ఇంతకీ నువ్వెవరు? వాళ్ళు చంపబోతుంటే నన్ను కాపాడావు, గుర్తురాలేదా? ఓ నువ్వా? నీకు వెళ్ళి తెలుసా? తెలుసు. నాకు సాయం చేస్తావా? చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని వీళ్ళు ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది వైశాలి గురించా? నీకు వైశాలి తెలుసా? తెలుసు. వైశాలి గురించే వాళ్ళు నన్ను చంపబోయింది. అసలు వైశాలి ఎవరో తెలుసా నీకు? నారాయణ పట్వారి కూతురు. నారాయణ పట్వారి అంటే అందరికీ భయం. ఈ తంబిదొరై, పొన్నుస్వామి, మురుగేసన్ అందరూ ఆయన దగ్గరే పనిచేసేవాళ్ళం. వైశాలి అతను ఒక్కగానొక్క కూతురు. ఆ తంబిదొరైగాడు, పొన్నుస్వామి ఆయన ఆస్తిపై కన్నేశారు. పట్వారి, మీ కూతుర్ని మా మురుగేషన్కిచ్చి పెళ్లి చేయి పట్వారి. నా ఇంటి తిండి తినే మీకు నా కూతురే కావాల్సి వచ్చిందిరా? నా కూతురుతో నా ఇంట్లో నా మంచం మీద పడుకోవాలని చూస్తావరా? మీ అందరిని నరికిపోయి ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతా. వద్దండి. ఆశపడ్డంలో తప్పే లేదు కదా పట్వారి. నువ్వు నీ కూతురు దిగొచ్చారా? కళ్ళు మూసి తెరిచేలోపు చంపేశారు. ఏం చేయలేని పరిస్థితి. నేను ఎలాగైనా వైశాలిని కాపాడాలనుకున్నాను.
తప్పించుకోగలిగాను, కానీ వైశాలిని మిస్ అయిపోయాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. చాలా చోట్ల వెతికాను, దొరకలేదు. నేనే దాచేశానని వాళ్ళ నమ్మకం. ఇన్నాళ్లకు వైశాలి మళ్ళీ వాళ్ళకే దొరికింది. ఎలాగైనా వైశాలిని నువ్వే కాపాడాలి. పోలీస్ స్టేషన్ ఎక్కడ? మీరిద్దరూ ప్రేమించుకుని ఉండొచ్చు, కానీ తంబి దొర ఇంట్లో నుంచి ఆ అమ్మాయిని తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. పైగా నువ్వే చెబుతున్నావు అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని. తల్లి తండ్రి శవాల ముందు జరిగింది అదొక పెళ్ళేనా సార్? అది మనకు తెలుసు, కానీ వాళ్ళు బయట చెప్పే స్టోరీ ఇంకోలా ఉంది. ఆ పట్వారిని ఇంకెవరో చంపేశారని, ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. వాడు దుర్మార్గుడు అని మనందరికీ తెలుసు, కానీ ఒక విట్నెస్ ఉండదు, ఒక ప్రూఫ్ ఉండదు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను వెళ్ళి ఆ పిల్లని తీసుకొచ్చాననుకో, నా కోడలను తీసిపెడని నా మీద కేసు పెడతాడు. బాటం లైన్ ఏంటంటే ఈ విషయంలో నేను మీకేం హెల్ప్ చేయలేను. థ్యాంక్ యూ సార్. ఏయ్, బాలగోవింద్ కదా అన్నావు, మురుగేష్ గారిని కొట్టింది నువ్వేనా? చేయించుకో అమ్మా. వాడినే కాదు, ఎవడు దొరికితే వాడిని పట్టుకుని ఎరగొట్టే. ఆ విషయంలో నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కుమే నాకు సంగతి నీకు తెలీదు. నా సంగతి వాళ్ళకి తెలియదు. పవర్ కట్ చేయరా? వద్దు వద్దు బాలా. ముందు మీరు పవర్ కడితే నేను వైశాలిని చూసొస్తా, కుదిరితే లేపుకొస్తా. ఈ రెండు కుదరపోతే ఎవరినైనా కొట్టొస్తా.